గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నాయకుల సంకల్పంతోనే సాధ్యం. ప్రజాక్షేమం కోసం ప్రజా ప్రతినిధులు శ్రమించినప్పుడే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయి, అభివృద్ధి సాధ్యమవుతుంది. అలాంటి వెలుగులు పంచుతున్నది పెదకూరపాడు నియోజకవర్గం. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నేతృత్వంలో ప్రతి గ్రామంలో ప్రగతి పూలు వికసిస్తున్నాయి. ప్రతి ఇంట్లో సంక్షేమ దీపాలు వెలుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆచరణ వెరసి క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామం ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది. నియోజకవర్గంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా మారుతోంది. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో 2 సచివాలయాలున్నాయి. అభివృద్ధి కోసం గత 5 ఏళ్లలో సుమారు 13,61 కోట్లు ఖర్చు పెట్టారు. సంక్షేమ పథకాల రూపంలో లబ్ధిదారులకు 51 కోట్ల మేర సంక్షేమ సాయం అందింది. రెండూ కలిపి దొడ్లేరులో 65 కోట్ల మేర నిధుల వర్షం కురిసింది. ప్రతి గడప మురిసింది. దొడ్లేరు అభివృద్ధిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పాఠశాలల ప్రగతి. గ్రామంలో 5 స్కూళ్లు ఉండగా నాడు నేడు ద్వారా 5,14 కోట్లు ఖర్చు చేసి రూపురేఖలు మార్చారు. పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించారు. మరో 47 లక్షలతో 2 పాఠశాలలకు ప్రహారీ గోడలు నిర్మించారు. ఎంపీపీఎస్ మెయిన్ స్కూల్లో 84,33,000 ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పించారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో 2,70 కోట్లతో అదనపు తరగతి గదులు నిర్మించారు. మౌలిక వసతులు కల్పించారు. బీసీఎస్సీ కాలనీలో ఉన్న ఎంపీపీఎస్ స్కూళ్లతో పాటు ఉర్దూ స్కూల్లోనూ మౌలిక వసతులు కల్పించారు. 75 లక్షలతో 2 సచివాలయాలు నిర్మించారు. 44 లక్షలతో 2 రైతు భరోసా కేంద్రాలు, 35 లక్షలతో హెల్త్ వెల్నెస్ సెంటర్లు నిర్మించారు. త్వరలో 32 లక్షలతో బల్క్ మిల్క్ బూత్ సెంటర్లు నిర్మించబోతున్నారు. దొడ్లేరులో మొత్తం 1,85 లక్షలతో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరిగింది. సుమారు 2 కోట్లకు పైగా ఖర్చు చేసి గ్రామంలో అవసరమైన చోట్ల సీసీ రోడ్లు, డ్రైన్లు, గ్రావెల్ రోడ్లు నిర్మించారు. వీటితో పాటు గ్రామంలో ఎస్సీ, బీసీ, ముస్లిం కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం 35 లక్షలు ఖర్చు చేస్తున్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించే కార్యక్రమంలో భాగంగా జలజీవన్ మిషన్ ద్వారా 2,54 లక్షలతో పనులు జరుగుతున్నాయి. సంక్షేమ పథకాల అమల్లో కూడా నియోజకవర్గంలో దొడ్లేరు ప్రత్యేక స్థానంలో నిలిచింది. సుమారు 51 కోట్ల రూపాయల విలువైన సంక్షేమ పథకాలు డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతిలో లబ్ధిదారులకు అందాయి. జగనన్న అమ్మఒడి ద్వారా 2,72 కోట్లు తల్లుల ఖాతాల్లో జమయ్యాయి. జగనన్న విద్యా దీవెన ద్వారా 1,24 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా 48 లక్షల లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 5,73 కోట్లు రైతులకు అందాయి. క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 14 లక్షలు అందగా, పంట రుణాల రూపంలో 14 లక్షలు అందాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 5 ఏళ్లలో 1,455 మంది అవ్వాతాతలకు 13 కోట్ల రూపాయల సాయం అందింది. వైఎస్ఆర్ చేతు ద్వారా 2,55 కోట్ల లబ్ధి జరిగింది. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 2,93 కోట్ల లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 1,61 కోట్ల సాయం అందింది. ఇవి కాక వాహన మిత్ర, వైఎస్ఆర్ బీమా, జగనన్న తోడు వంటి పథకాల రూపంలో 60 లక్షల మేర లబ్ధి చేకూరింది. నాన్ డీబీటీ పద్ధతిలో ఇళ్ల స్థలాల రూపంలో లబ్ధిదారులకు 7,50 కోట్ల మేర లబ్ధి చేకూరింది. జగనన్న విద్యా కానుక కిట్ల రూపంలో 58 లక్షలు, విద్యార్థులకు ట్యాబ్ల రూపంలో 18 లక్షల మేలు జరిగింది. జగనన్న గోరుముద్ద ద్వారా 21 లక్షలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 26 లక్షల మేర లబ్ధి చేకూరింది. దొడ్లేరును ప్రగతి పథంలో నడిపించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు మరోసారి ప్రజా ఆశీర్వాదం కోసం వస్తున్నారు. మంచి చేసిన నాయకుడికి ప్రజలు అండగా ఉండాల్సిన సమయం వచ్చింది. అప్పుడే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయి.